ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 15, 16వ తేదీల్లో అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల భయంకరమైన నిజం అనేది తెలుస్తుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏం నిజం తెలుస్తుంది, ఎవరి వల్ల తెలుస్తుంది, ఏ విషయం గురించి తెలుస్తుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహస్పతి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవలు అనేవి పెట్టుకోరు. వీరు చాలా ఓపిక సహనంతో అయితే ఈ వృశ్చిక రాశి ఉంటారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తే అయితే ఈ రాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే ఒక విషయంలో పట్ల గొడవ జరిగేటటువంటి సిచ్యువేషన్ అయినా సరే 1కి 2 సార్లు అయితే ఆలోచిస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశివారు. ఎందుకంటే అది నిజమా, అసలు ఇక్కడ గొడవ జరిగిందా, అసలు ఏ కారణం చేత ఆ గొడవ జరిగింది అనేటువంటి అంశాలపైన పూర్తిగా ఆలోచించి ఆ తర్వాతనే ఈ రాశివారు మాట్లాడతారు తప్ప ఏది కూడా తెలియకుండా అస్సలు మాట్లాడరు. వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తైతే ఉంటారు. దేని గురించి అయినా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. వీరికి మంచి మంచి తెలివితేటలైతే వీరికైతే అధికంగా ఉంటాయి. తెలివితేటలతో జీవితాన్ని విజయాన్ని కూడా ఖచ్చితంగా ఈ రాశివారు సాధిస్తూ ఉంటారు. విజయవంతంగా ఉంటారు కూడా, ఎదుగుతూ ఉంటారు. ఎదుగుదలను ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే కష్టపడి వీరు విజయం అంటే పొందుతూ ఉంటారు ఈ రాశివారు. వీరు కష్టపడే మార్గంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకోవడానికైతే ఈ రాశివారు ముందుకు సాగుతారు. ఎక్కడ కూడా భయపడరు, వెనుకాడు వేయరు అని చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా వీరు అధిగమిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడైనా సరే ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడరు. వీరి యొక్క ధైర్య సాహసాలే వీరిని ఒక స్థాయిలో నిలబెడతారు. ధైర్య సాహసాలతో పాటు మంచి క్రమశిక్షణ అనేది ఉంటుంది. తెలివితేటలను పనులను పూర్తిగా చేసుకుంటారు. వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవడం కోసం చాలా కష్టపడితే ఉంటారు. ఆర్థిక పరంగా వీరికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడం కోసం చాలా ఎక్కువగా అయితే వీరు కష్టపడతారు. అలాగే రాశివారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ వృశ్చిక రాశి వారైతే అనేక రకాల విధాలుగా వీరు కష్టపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఎవరితో కూడా రహస్యాలను పంచుకోరు. అలానే కొంతమంది శత్రువులు ఎప్పుడు కూడా వీరు పక్కనే ఉంటారు. డబ్బు పరంగా ఎప్పుడు వీరిని లాస్ చేయాలి, వీళ్ళని తొక్కేయాలి అనేది వారైతే చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అయినా సరే అధిగమిస్తే అయితే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశివారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఉంటారు. అలాగే కొత్త స్నేహితులను పరిచయాలను ఎవ్వరు అయినా పాత బంధాలను మాత్రం వీరు అస్సలు వదులుకోరని చెప్పుకోవచ్చు.
అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మంచి, చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఏప్రిల్ 15, 16వ తేదీలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఒక భయంకరమైన నిజం అనేది తెలుస్తుంది. అంటే ఒక స్త్రీ వల్ల తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యుల దగ్గర మీ దగ్గర దాచినటువంటి ఒక భయంకరమైన నిజం అనేది ఆ స్త్రీ వల్ల మీకు తెలియబోతుంది. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు, మీ కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించి కావచ్చు, బయట వ్యక్తుల జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక భయంకరమైన నిజం అనేది ఈ రాశి వారికైతే ఈ 2 రోజుల్లో అయితే తెలియబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ వృశ్చిక రాశి వారి ఆ నిజాన్ని కొన్ని సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అనేది ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు, సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ కారణంగా మంచి అవకాశాన్ని కూడా మీరు ఈ 2 రోజులు పుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే కెరియర్ పరంగా అవకాశం కావచ్చు, ఆదాయానికి మార్గానికి సంబంధించింది కావచ్చు. ఇలా మీ ఆదాయంలో పెరుగుదలకు సంబంధించినది కావచ్చు, లేదా వ్యాపారస్తులకు లేక వ్యాపార అభివృద్ధికి సంబంధించింది కావచ్చు. ఒక అవకాశం అయితే మీకు ఈ 2 రోజుల్లో అయితే ఆ స్త్రీ వల్ల కూడా రాబోతూ ఉంటుంది. ఆ ఒక ఉద్యోగ అవకాశం కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజైతే అంటే ఈ 2 రోజుల్లో మీకు మంచి అవకాశాలైతే రాబోతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి రాజకీయంలోకి వెళ్ళాలని ఆరాటపడుతున్నారో, అలాగే ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం అయితే ఈ 2 రోజుల్లో అయితే మీరు తీసుకోబోతున్నారు. రాజకీయ రంగంలోని వ్యక్తులకు దీని గురించి మీరు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది వరకు మీరు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా దాన్ని సేల్ అయితే చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. మీరు ఏ ధరకైతే దాన్ని విక్రయించాలి అనుకుంటున్నారో అదే ధరకు దాన్ని విక్రయించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీ దినఫలాలు ఖచ్చితంగా అయితే ఈ వృశ్చిక రాశి వారికైతే ఈ దినఫలాల ప్రకారం వీరికి ఇలాగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఎదుగుదలతో కూడా గ్రహాల అనుకూలత వల్ల ఇంకా ముందుకు సాగిపోతారు. కుజుడి అనుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా మీరు ముందుకు సాగిపోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మీరు శని దోషాలు తొలగిపోవడానికి నవగ్రహ పూజలు చేయండి. నవగ్రహ పూజలు చేసి కాకికి, మూగజీవులకి, కుక్కలకి ఇలాంటి వాటికి ఏవైనా ఆహారం పెట్టండి. ఇలా గనక చేస్తే మీ యొక్క గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. గ్రహాలు అనేవి మీకు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 15, 16వ తేదీల్లో అయితే జరగబోయేది మాత్రం ఇదే.